కేడిడి ప్రాసెస్ గురించి చెప్తారా ఎవరైనా బ్రీఫ్ గా? What is meant by KDD process? Shashank. Shashank. రెస్పాండ్ అవ్వండి పిలిచినప్పుడు. హారిక. ఎప్పుడు రెస్పాండ్ అయ్యే వాళ్ళు మాత్రం రెస్పాండ్ అవుతారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడరా? దీపిక. భువనేశ్వరి. ఏంటి మీరు ఎవరు క్లాస్ ఏం వినలేదా? రెస్పాండ్ అవరా? భువనేశ్వరి కేడిడి ప్రాసెస్ విన్నావా క్లాస్? వినిపించలేదమ్మా, నీ వాయిస్ వినిపించట్లా. విన్నాను మ్యామ్. చెప్తావా జస్ట్ బ్రీఫ్ గా ఏంటో? నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ ని 9 స్టెప్స్ ఉంటాయి మ్యామ్ కేడిడి ప్రాసెస్ లో. కేడిడి ప్రాసెస్ అనేది ఇంటరాక్టివ్ గా ఉంటుంది. దాంట్లో డేటాని సెలెక్ట్ రా డేటా నుంచి మనకి కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసుకొని ప్రీ ప్రాసెస్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి మ్యామ్. అంతేనా? స్టెప్స్ గుర్తున్నాయా? గుర్తున్నాయా? సరే, అసలు ఓవరాల్ గా ఏం చేస్తాం కేడిడి ప్రాసెస్ లో ఒకసారి చెప్పు మళ్ళీ. మనకి కావాల్సిన డేటాని తీసుకోవాలి మ్యామ్. తీసుకొని దాన్ని దాంట్లో నుంచి కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్కంప్లీట్ డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయాలి మ్యామ్. సరే అయితే మ్యూట్ చేసేయి. హేమ, కేడిడి ప్రాసెస్ లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి?
హైమావతి Ma'am, in KDD కేడి process, we లో have ఏ స్టెప్స్ ma'am. ఉన్నాయి, స్టెప్స్ నేమ్స్ చెప్తావా? Yes, ma'am. In KDD process, we have 9 steps, ma'am. Hmm. First step is building up an understanding of the application domain. Hmm. And next step is choosing and creating a data set on which discovery will be performed. And third step will be pre-processing and cleaning in the step. Data reliability is improved. And fourth step is data transformation. And fifth step is prediction and description. And sixth step is selecting the data mining algorithm. Seventh step is utilizing the data mining algorithm. Eighth step is evaluation. And ninth step is using the discovered knowledge. ఓకే. నెక్స్ట్ పవన్ సాయి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాము? కొంచెం ఫాస్ట్ అప్ చేయండి నాన్న. పవన్ సాయి ఉన్నావా? కోటేశ్వరరావు. మ్యామ్. ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తావమ్మా కేడిడి ప్రాసెస్ లో? గుర్తులేదు మ్యామ్. రన్నింగ్ నోట్స్ రాయట్లేదా? రాశాను మ్యామ్. మరి అది దగ్గర పెట్టుకోలేదా? అవును మ్యామ్. అట్లీస్ట్ చూడు ఒకసారి. నేహా చెప్తావా ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామో? జాహ్నవి. పి జాహ్నవి. పి జాహ్నవి. ఒకవేళ నేను ఒక్కొక్కరిని అడిగినప్పుడు కనీసం అట్లీస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసి తెలుసనో తెలియదనో ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వాలి కదా. కొంతమంది ఏమో క్వశ్చన్ అడగగానే లెఫ్ట్ అయిపోతున్నారు. అట్లీస్ట్ తెలుసనో తెలియదనో ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేయాలి కదా. వింటే సరిపోదు కదా, ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా ఉండాలి కదా మనం. ఇప్పుడు వరకు అంటే ఓకే, స్టూడెంట్ లైఫ్ లో ఏముంది, చెప్పింది వింటాం, ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయడం అంతే అయిపోతుంది. తర్వాత తర్వాత మీరు జాబ్ లో సెటిల్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్డ్ గా ఏదన్నా చెప్పాలి అని అంటే ఇది హెల్ప్ అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్పాలి, ఒకసారి కుదరలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఎన్హాన్స్డ్ గా ఎలా చెప్పాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సో దానికోసమే కానీ ఈ ప్రాసెస్ అంతా, లేకపోతే మళ్ళీ ఇదంతా రివైజ్ చేయాల్సిన పనే ఉంది. సో వన్స్ రివైజ్ చేస్తే మీకు టాపిక్ కూడా ఒకసారి గుర్తొస్తుంది అన్న ఉద్దేశంతో రివిజన్ చేస్తుంది. రెస్పాండ్ అవ్వండి. ఉన్నది తక్కువ మంది, ఆ తక్కువ మందిలో పిలిచినా పలకరు, రెస్పాండ్ అవ్వరు. ఏదైనా అన్మ్యూట్ చేసి ఒకసారి ఒక మాట చెప్పడానికి ప్రాబ్లం ఏముంది? సరే, ఇవాళ టాపిక్ ఏంటంటే డేటా మైనింగ్ టెక్నిక్స్.
సో ప్రతి క్లాస్ లో ఇంటరాక్షన్ కంపల్సరీగా ఉండాల్సిందే అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ దాకా మనం రివిజన్ నిన్న చేసిన టాపిక్, చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి బ్రీఫ్ రివిజన్ అనేది కంపల్సరీ. సో టుమారో ఆన్వర్డ్స్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు స్పీక్. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి, అది గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్డ్ గా ఉండండి దానికి. సో రన్నింగ్ నోట్స్ రాస్తున్నారు, సో దాన్ని ఫాలో అవుతా చెప్పినా ప్రాబ్లం లేదు కదా, రెస్పాండ్ అవ్వండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే డేటా మైనింగ్ టెక్నిక్స్. సో డేటా మైనింగ్, వాట్ ఈస్ మెన్ బై డేటా మైనింగ్? డేటా మైనింగ్ అంటే ఏంటి? భవ్యశ్రీ, వాట్ ఈస్ మెన్ బై డేటా మైనింగ్? భవ్యశ్రీ చెప్తున్నావా? ఓకే ఓకే, మైక్రోఫోన్ పని చేయట్లేదా? ఓకే. రాజ్యలక్ష్మి, Data mining is a process of extracting data from the database or data source using meaningful insights, and from data mining we can get what we want. వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది రాజ్యలక్ష్మి. Data mining is a process of extracting data from raw, structured and unstructured forms. In data mining, when in the data mining process, we can use some techniques in extracting the data which we want. సరే, ఓకే. సో డేటా మైనింగ్ టెక్నిక్, డేటా మైనింగ్ అంటే డేటా మైనింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అనేవి మనకి ఉన్న డేటాలోంచి, అంటే రా డేటాలోంచి మనం తీసుకున్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి మనం ఏం చేస్తాం, సో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ప్యాటర్న్స్ ని అవాల్యుయేట్ చేయడానికి మనం డేటా మైనింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది మనం అప్లై చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ వాడితే, అంటే డిపెండింగ్ ఆన్ ద డేటాబేస్ ఆర్ డేటా మనం తీసుకున్న దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ అనేది అప్లై చేస్తే మనకి ఆ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో వాటిల్లోంచి మనం తీసుకున్న డేటా మీద బేస్ చేసుకొని తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ మెజర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అనే దాని మీద బేస్ చేసుకొని డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో ఆ టెక్నిక్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? Yes, ma'am. సో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా మనం జస్ట్ జనరల్ గా ఈ 7 టెక్నిక్స్ ని డేటా మైనింగ్ టెక్నిక్స్ కింద చెప్పుకుంటాం. ఓకే, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, రిగ్రెషన్, అవుటర్ ఆర్ అవుట్లియర్, సీక్వెన్షియల్ ప్యాటర్న్స్, ప్రెడిక్షన్, అసోసియేషన్ రూల్స్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. అంటే మనం ఒక డేటా మైనింగ్ టాస్క్ ని కంప్లీట్ చేసుకోవాలి అని అంటే కనుక సో ఈ టెక్నిక్స్ లోంచి ఏదో ఒక టెక్నిక్ ని యూజ్ చేసి మనం ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకుంటాం. సో మనకున్న డేటా మీద బేస్ చేసుకొని తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ని డిస్కవర్ చేయాలి అనే దాని మీద బేస్ చేసుకొని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టెక్నిక్స్ లోంచి మనం సూటబుల్ గా, అంటే ఆ డేటాకి సూటబుల్ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్ గా క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటి? జనరల్ వర్డ్ ఏంటి క్లాసిఫికేషన్ అంటే? జనరల్ వర్డ్ మీనింగ్ ఏంటి క్లాసిఫికేషన్ అంటే? క్లాసిఫైయింగ్ అంటే ఏంటి? Grouping. సో
దాని క్వాలిటీస్ని బేస్ చేసుకొని, అంటే మనం తీసుకున్న డేటా యొక్క క్వాలిటీని బేస్ చేసుకొని, లేదంటే డిఫరెంట్ ఫీచర్స్ని బేస్ చేసుకొని దాన్ని ఏంటంటే పార్ట్స్ కింద డివైడ్ చేయడం. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్. దాన్నే మనం క్లాసిఫికేషన్ అంటాం. సో ఇక్కడ మనం తీసుకున్న డేటా మీద బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మెయిన్గా డేటా గురించి, తర్వాత దానికి సంబంధించిన మెటా డేటా గురించి. మెటా డేటా అంటే ఏంటంటే డేటా అబౌట్ డేటా. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి. సో టేబుల్లో డేటాబేస్లో ఏ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేసాము అనేది ఇంకొక ప్లేస్లో మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తాం. దాన్నే మనం మెటా డేటా అంటాం. ఇదంతా కూడా డిబిఎంఎస్లో నేమ్స్, ఇవన్నీ మనం జనరల్గా వాడే నేమ్స్ అన్ని ఇవి డిబిఎంఎస్లోవి. మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. సో డేటా ఎలా ఉంది, తర్వాత లేదంటే డేటా ఎక్కడ ఉంది, తర్వాత ఆ టేబుల్లో మనం సేవ్ చేసిన డేటా దేనికి రిలేటెడ్ డేటా, అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం మెటా డేటాలో స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ క్లాసిఫికేషన్ లో మనం ఏం చేస్తామంటే ఇలాంటి డేటాని, ఇలాంటి మనం తీసుకున్న డేటాబేస్ లో ఉన్న డేటాని మీద బేస్ చేసుకొని ఇంట్రెస్టింగ్ గా ఉన్న డేటాని మనం గ్రూప్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం. సో గ్రూప్స్ కింద క్లాసిఫై చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ మనం డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి అప్లై చేసుకుంటాం. అంటే క్లాసిఫికేషన్ కి మనకి ఇంకా అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో అల్గోరిథమ్స్ ని బేస్ చేసుకొని, తర్వాత డేటాబేస్ ని బేస్ చేసుకొని ఏ అల్గోరిథం అయితే సూటబుల్లో ఆ అల్గోరిథం అనేది అప్లై చేసుకుంటాం. తర్వాత ఈ క్లాసిఫికేషన్ మనం చేసేటప్పుడు డిఫరెంట్ పాయింట్స్ అనేవి కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో అందులో ఫస్ట్ది ఏంటంటే, సో మనం ఏ టైప్ ఆఫ్ డేటా మీద మనం అంటే ఏ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసాము అనే దాని మీద బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ అప్లై చేయడం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మైనింగ్ ఫ్రేమ్వర్క్స్ యాజ్ పర్ ద టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ మైండ్. సో ఏ టైప్ ఆఫ్ డేటా మనం తీసుకున్నామో, ఏ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసామో దాని మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీమీడియా, స్పాటియల్ డేటా, టెక్స్ట్ డేటా, ఇలా మనం ఏ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసామో దాని మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అప్లై చేయడం. తర్వాత సెకండ్ వచ్చేసి యాజ్ పర్ ద డేటాబేస్ ఇన్వాల్వ్డ్. ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో డేటాబేసెస్ లో కూడా టైప్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడు చూసే డిపార్ట్మెంటల్ స్టోర్ లో ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అంటున్నాం. ఓకే, సో అక్కడ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అంటే ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరుగుతున్నాయి అని డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాం. సో అది ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అంటే. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ అన్నాం. సో రిలేషనల్ డేటాబేస్ అంటే ఇక్కడ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. మొన్న చూపించాను గుర్తుందా, సీరియల్ నెంబర్ అనేది కామన్ ఫీల్డ్ 2 టేబుల్స్ మధ్యలో ప్లేస్ చేసుకొని 2 టేబుల్స్ లోంచి మనం కామన్ గా డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో అలాంటి డేటాబేసెస్. లేదంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ని రిలేటెడ్ గా తీసుకొని మనం డేటాబేసెస్ మెయింటైన్ చేస్తాయి. సో అవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్. సో ఇలాగ డేటాబేస్ మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అప్లై చేయడం. నెక్స్ట్ ఏంటంటే యాజ్ పర్ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ డిస్కవర్డ్. సో ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ డిస్కవర్ చేయబోతున్నాము అనే దాని మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్. సో ఇక్కడ మనం సూటబుల్, ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే సూటబుల్ టెక్నిక్ ఉందో దాన్ని అప్లై చేసుకొని ఈ మైనింగ్ టాస్క్ అనేది మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఎలాంటి డేటా వస్తుంది అని మనం ముందు ప్రిడిక్ట్ చేసి దాని మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది అప్లై చేయడం. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే అకార్డింగ్ టు ద డేటా మైనింగ్ టెక్నిక్స్ యూస్డ్. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ మనం యూజ్ చేస్తున్నాము అనే దాని మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్. సో దీని ముందు దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫైనల్లీ ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ డిస్కవర్ చేయబోతున్నాము అనేది ఇక్కడ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ యూజ్ చేసి మనం క్లాసిఫికేషన్ అనేది అప్లై చేయబోతున్నాము అనేది ఇంకొకటి. సో ఇలా కన్సిడరేషన్ లోకి తీసుకుంటా వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. సో అదేంటంటే ఇంకా యూజర్ కి సంబంధించి ఇంటరాక్షన్. సో యూజర్ ఇంటరాక్షన్ అనేది ఎంత యూజర్ అనేవాళ్ళు ఈ ప్రాసెస్ లో, అంటే ఈ డేటా మైనింగ్ టాస్క్ లో ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇంకొకటి. సో ఇలాంటి బేస్ చేసుకొని క్లాసిఫికేషన్స్ అనేవి ఈ 5 కేటగిరీస్ కింద చెప్పుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద డేటా సోర్సెస్, తర్వాత సెకండ్ది యాజ్ పర్ ద డేటాబేస్, థర్డ్ది కైండ్ ఆఫ్ నాలెడ్జ్ డిస్కవర్డ్, నెక్స్ట్ డేటా మైనింగ్ టెక్నిక్స్ యూజ్డ్, తర్వాత యూజర్ ఇంటరాక్షన్ ఎంత ఇన్వాల్వ్ అయినా, అంటే యూజర్ ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ప్రాసెస్ మొత్తంలో. సో దీని ప్రకారంగా క్లాసిఫికేషన్ కూడా మనం కేటగిరైజ్ చేసుకుంటాం.
ఓవరాల్ గా ఇక్కడ క్లాసిఫికేషన్ లో ఏం చేస్తాం అంటే మనం ఏదైతే డేటా మనకి రిలవెంట్ గా మనం డేటాబేస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం దాన్నంతా కూడా సమ్ గ్రూప్స్ కింద పార్టిషన్ చేసుకునేదాన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక డేటాబేస్ ఉంది. సో దాంట్లో మనం ఏంటంటే ఆ డేటాబేస్ దేనికి రిలేటెడ్ అంటే సపోజ్ మనం ఒక బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించి ఒక డేటాబేస్ తీసుకున్నాం. సో ఆ బ్యాంకింగ్ సెక్టర్ లో క్రెడిట్ కార్డ్ ని ఇష్యూ చేయాలా వద్దా అనే ఇప్పుడు ఈ టాస్క్ మీద డేటా మైనింగ్ అనేది అప్లై చేయమన్నారు. సో దీని మీద డేటా మైనింగ్ అప్లై చేసేటప్పుడు సో ఇక్కడ కన్సిడరేషన్ లోకి తీసుకునే ఫ్యాక్టర్ ఏంటి అని అంటే సో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకొని ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలా లేదా అనేది వాళ్ళు పర్ఫామ్ చేస్తారు అని అంటే సో ఇక్కడ మనం క్లాసిఫికేషన్ అప్లై చేస్తాం. సో క్లాసిఫికేషన్ ఎలా అప్లై చేస్తాం? సో ఇప్పుడు కస్టమర్ కి సంబంధించిన ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత అతని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, తర్వాత అతను ఎడిషనల్ గా ఇంకేదన్నా పర్చేస్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత ఏదన్నా బ్యాంక్ లోన్స్ ఏమన్నా తీసుకున్నారా, సో ఇలాంటి అన్ని కూడా ఈ డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసుకొని దాని మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అప్లై చేస్తారు. సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది? ఫ్యాక్టర్ అంటే ఎంత ఫ్యాక్టర్ ఉంది, రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, లోగా ఉందా, హైగా ఉందా, మీడియం గా ఉందా. సో అంటే కస్టమర్ బ్యాక్గ్రౌండ్ ఓకే, సో బాగుంది, ఒకవేళ అంటే కస్టమర్ అప్ టు మార్క్ ఉన్నారు, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత హిస్టరీ బాగుంది, తర్వాత ఇట్లా ఏదైనా లోన్ తీసుకుంటే పేమెంట్స్ కరెక్ట్ ఇన్ టైం పేమెంట్స్ చేస్తున్నారు కనుక అలా కనుక వాళ్ళ హిస్టరీ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ, అంటే లో క్లాసిఫికేషన్ లో కింద ప్లేస్ చేస్తాం దాన్ని. ఒకవేళ ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కడైనా సమ్ కేసెస్ లో కస్టమర్ ఇన్ టైం పేమెంట్ చేయలేదు, సో లోన్ కి సంబంధించి సో ఇన్ టైం పేమెంట్స్ చేయలేదు, సో అలాంటప్పుడు సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది మీడియం గా ప్లేస్ చేయొచ్చు. వాళ్ళ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగానే ఉంది, పాస్ట్ హిస్టరీ మొత్తం బాగానే ఉంది అని అనుకుని సో ఎక్కడైనా ఒక కేసులో ఇట్లా ఏదైనా 1 or 2 months ఇలాగా పేమెంట్స్ అనేవి ప్రాపర్ గా చేయకపోతే అలాంటి కేసెస్ లో మనం మీడియం కింద, తర్వాత ఒకవేళ ఒక కస్టమర్ ఇంకొక కస్టమర్ తీసుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు సో ఎప్పుడు కూడా ఇన్ టైం పేమెంట్స్ చేయలేదు అనుకోండి, సో అలాంటి వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తే కనుక రిస్క్ ఫ్యాక్టర్ హై. సో ఇలాగా మనం ఇక్కడ క్లాసిఫికేషన్ అప్లై చేస్తాం. సో ఇక్కడ క్లాసిఫై చేసేటప్పుడు ఇలాగా ఒక గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ కి, అంటే సింగిల్ ఒక్కళ్ళు ఇద్దరు కాదు కదా, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి బ్యాంక్ కి, సో వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలా లేదా, సో ఇష్యూ చేస్తే ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అనే దానికి మనం ఇప్పుడు క్లాసిఫికేషన్ అప్లై చేసి సో అవుట్పుట్ కింద మనం ఏం చెప్పొచ్చు, సో ఒక టాబులర్ ఫామ్ లో డేటా ఇవ్వచ్చు. సో లోగా ఉంది, లేదంటే హైగా ఉంది, లేదంటే మీడియం గా ఉంది ఈ పర్టికులర్ కస్టమర్స్ కి అని చెప్పి అవుట్పుట్ కింద సో ఆ బ్యాంక్ కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది క్లాసిఫికేషన్ అంటే. అర్థమైందమ్మా క్లాసిఫికేషన్? క్లాసిఫికేషన్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా ఎక్కడన్నా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే క్లస్టరింగ్. సో క్లస్టరింగ్ కి క్లాసిఫికేషన్ మోస్ట్లీ సిమిలర్ గానే కనిపిస్తాయి మనకి, కాకపోతే రెండిటికి వేరియేషన్ ఏంటి అని అంటే ఇక్కడ మనం గ్రూపింగ్ అప్లై చేస్తాం. క్లస్టరింగ్ లో క్లాసిఫికేషన్ లో ఏం చేస్తాం, గ్రూప్స్ కింద డివైడ్ చేసిన తర్వాత సో ఇలాగా మనకి ఏర్పడిన గ్రూప్స్ లో సిమిలర్ ప్రాపర్టీస్ దేనికన్నా ఉంటే కనుక వాటన్నిటిని గ్రూప్ చేయడం అనేది క్లస్టరింగ్ లో చేస్తాం. సో అది క్లాసిఫికేషన్ కి క్లస్టరింగ్ కి డిఫరెన్స్. ఓకే, సో క్లస్టరింగ్ లో ఏం చేస్తాము, సో మనం తీసుకున్న డేటా ఏదైతే ఉందో దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసిన, గ్రూప్స్ కింద డివైడ్ చేసిన దాన్ని మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ గ్రూపింగ్ అనేది చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మనకి సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకున్నాం అనుకోండి. సో డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకున్నప్పుడు దాంట్లో మనం ఇప్పుడు క్లాసిఫికేషన్ అప్లై చేసిన తర్వాత సో
కస్టమర్ కి సంబంధించిన పర్చేస్ హ్యాబిట్స్ అనేవి అనాలిసిస్ చేస్తాం. సో పర్చేస్ కి సంబంధించి అనాలిసిస్ హ్యాబిట్స్ అనేవి అనలైజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ డేటా మైనింగ్ టాస్క్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ట్రాన్సాక్షనల్ డేటాబేస్ ఓరియంటెడ్ గా మనం పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వస్తాం. సో పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఏమవుతాయి, కొన్ని ప్యాటర్న్స్ అనేవి అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాగా సమ్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ని పర్చేస్ చేస్తున్నారు టుగెదర్ అని కనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే వాటన్నిటి మీద కనుక మనం ఇక్కడ ఈ క్లస్టరింగ్ అనేది అప్లై చేసినప్పుడు సో ఎక్కడ మనకి పాసిబిలిటీ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బ్రెడ్, బటర్, జామ్, సో ఈ 3 ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నాయి. సో దాన్ని ఏం చేస్తున్నాం, సో ఒక పార్ట్ కింద గ్రూప్ చేసిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీటితో పాటు మిల్క్, బ్రెడ్ కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అలాంటి కేసులో ఏమవుతుంది, ఇప్పుడు మిల్క్ ని కూడా తీసుకొచ్చి ఇదే గ్రూప్ లో అంటే ఈ గ్రూప్ లోనే యాడ్ చేసుకుని సో దాన్ని ఇంకొక పార్ట్ కింద గ్రూప్ కింద యాడ్ చేసేసుకుంటాం. సో అలాగా మనం ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ కి క్లస్టరింగ్ కి డిఫరెన్స్ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం డివిజన్ చేస్తున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం, గ్రూపింగ్ చేస్తున్నాం. సో వన్స్ డివైడ్ చేసేసిన తర్వాత ఏ ఆబ్జెక్ట్స్ కి అయితే ఏ అట్రిబ్యూట్స్ కి అయితే కనెక్షన్ అనేది ఉందో దాని మీద బేస్ చేసుకొని గ్రూపింగ్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఓకే, ఇది మోస్ట్లీ మనం సైంటిఫిక్ డేటా ఎక్స్ప్లోరేషన్ లో, తర్వాత టెక్స్ట్ మైనింగ్ లో, తర్వాత ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ లో, స్పాటియల్ డేటా అప్లికేషన్స్ లో, సో ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ లో, మెడికల్ డయాగ్నోస్టిక్స్ లో, సో ఇలాంటి అప్లికేషన్స్ లో ఎక్కువగా ఈ క్లస్టరింగ్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఓకేనా, అర్థమైందమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లస్టరింగ్ కి క్లాసిఫికేషన్ కి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. క్లస్టరింగ్ లో మనం ఏం చేస్తాము, డివైడ్ చేసిన తర్వాత గ్రూపింగ్ చేస్తాం. క్లాసిఫికేషన్ లో జస్ట్ డివిజన్ మాత్రమే అప్లై చేస్తాం. అది ఆ రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటంటే రిగ్రెషన్. సో ఇక్కడ రిగ్రెషన్ అనేది ఏంటంటే మనం వేరియబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి ప్రాబబిలిటీ ఎంత ఉంది, ఒక పర్టికులర్ వేరియబుల్ ఒక ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేసేదాన్ని రిగ్రెషన్ అంటాము. సో ఇప్పుడు మెయిన్ గా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే మార్కెటింగ్ సెక్టర్ లో. సో మార్కెటింగ్ సెక్టర్ లో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే ఇప్పుడు సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదంటే ప్రాఫిట్ ఎక్కువ పెంచుకోవాలి అన్న కేసెస్ వచ్చినప్పుడు సో ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ అనేవి దీన్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, సో అది అనాలిసిస్ చేసినప్పుడు, అది అనాలిసిస్ చేయాలి అన్నప్పుడు ఈ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది మార్కెటింగ్ సెక్టర్ లో బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో దట్ ఏమవుతుంది, సో సేల్స్ అంటే వాళ్ళ ప్రాఫిట్ పెంచుకోవాలి అని అంటే ఇలా ఏ ఐటమ్స్ మీద ఎక్కువగా వాళ్ళ ప్రాఫిట్ అనేది డిపెండ్ అయి ఉంది, సో ఇలాంటి అనాలిసిస్ చేసి సో దాని మీద బేస్ చేసుకొని సో దానికి ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ని బట్టి సో కస్టమర్ కి ఆ ప్రోడక్ట్ ని వాళ్ళకి అందే రేట్లలో పెట్టడము, తర్వాత దానికి సంబంధించిన టాక్టిక్స్ అంటే బిజినెస్ కి సంబంధించిన టాక్టిక్స్ పెంచుకోవడం, ఇవన్నిటికీ కూడా రిగ్రెషన్ అనాలిసిస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ గా మార్కెటింగ్ సెక్టర్ లో దీన్ని యూజ్ చేస్తారు. సో మార్కెటింగ్ సెక్టర్ లో యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పెంచుకోవాలి, లేదంటే కాంపిటీషన్ అంటే ఒకటే స్టోర్ కదా కాదు కదా, మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయి. సో మల్టిపుల్ స్టోర్స్ ఉన్నప్పుడు పీపుల్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఏం టాక్టిక్స్ అప్లై చేయాలి, తర్వాత ఆ ప్రాఫిట్ గెయిన్ చేసుకోవాలి అని అంటే సో కాంబో ప్యాక్స్ అమ్మడము, సేల్స్ పెంచుకోవడం కోసం ప్రైజెస్ తగ్గించడము, లేదంటే పలానా డే రోజు ఇలా తగ్గిస్తాము, అలాంటివన్నీ ఆఫర్స్, డిఫరెంట్ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటా సో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తా, తర్వాత కాంపిటీషన్ ని ఓవర్కమ్ చేసుకుంటా సేల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది కంప్లీట్ గా ప్రోడక్ట్స్ కి ఉన్న రిలేషన్షిప్ అనేది మెయిన్ గా మనం అనాలిసిస్ అనేది ఇక్కడ రిలేషన్షిప్ మీద బేస్ చేసుకుని ఈ అనాలిసిస్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. సో టూ ఆర్ 3 ప్రోడక్ట్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది,
సో ఇలాంటి అనాలిసిస్ అన్ని చేసి దాని మీద బేస్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ అనేది మార్కెటింగ్ సెక్టర్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అసోసియేషన్ రూల్స్. అసోసియేషన్ రూల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చెప్తారా ఎవరైనా అసోసియేషన్ రూల్స్ ఏంటో, అంటే ఏంటో? అసోసియేషన్ రూల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో గుర్తుందా? మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ లో ఈ అసోసియేషన్ రూల్స్ గురించి, తర్వాత డిఎంక్యూఎల్ లో కూడా డిస్కస్ చేసాం అసోసియేషన్ రూల్స్. షాజియా చెప్తావా అసోసియేషన్ రూల్స్? వల్లిక, విశాలి, యామిని. ఓకే, అసోసియేషన్ రూల్స్ అంటే మనం ఇక్కడ కూడా రిగ్రెషన్ అనాలిసిస్ లో లాగానే 2 or 3 వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఇది ఎక్కువగా ఇది కూడా మనం మార్కెటింగ్ సెక్టర్ లోనే అప్లై చేస్తాం. సో సపోజ్ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, ప్రాఫిట్ గెయిన్ చేసుకోవాలన్నా, సో ఇలాంటి కేసెస్ లో ఈ అసోసియేషన్ రూల్స్ అనేవి 2 or 3 ఐటమ్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేయడం ద్వారా సో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేదాని ఈ ప్రాసెస్ లో మనం సపోర్ట్, కాన్ఫిడెన్స్, తర్వాత లిఫ్ట్ ఇలాగ కొన్ని మెజర్స్ అనేవి అప్లై చేస్తా ఈ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఆ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన దాని మీద బేస్ చేసుకొని సో ఒక ప్రోడక్ట్ అనేది ఇంకొక ప్రోడక్ట్ ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇలాగా వచ్చిన ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ లోంచి సో ప్రాఫిట్ గెయిన్ చేసుకోవాలన్నా, కస్టమర్ ని అట్రాక్ట్ చేయాలన్నా, ఎలాంటి ఆఫర్స్ ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత ఏ ఐటమ్స్ ని టుగెదర్ వాటి సేల్ అనేది 2 ప్రొడక్ట్స్ ని టుగెదర్ ఎలా ప్లేస్ చేయాలి, సో వాటికి ఉన్న రిలేషన్షిప్ బేస్ చేసుకొని సో ఇలాంటి అనాలిసిస్ అంతా కూడా మనం ఈ అసోసియేషన్ రూల్స్ లో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనకి 3 మెజర్స్ అనేవి ఉంటాయి. సో లిఫ్ట్ వాల్యూ, సపోర్ట్ వాల్యూ, కాన్ఫిడెన్స్ వాల్యూ. సో ముందు సపోర్ట్ వాల్యూ అని అంటే ఏంటి? సో ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఐటమ్. సో 2 ఐటమ్స్ మధ్యలో అంటే ఒక ఐటమ్ అనేది ఇంకొక ఐటమ్ కి ఎంత రిలేట్ అయి ఉంది, సో ఒక ఐటమ్ ని పర్చేస్ చేయడానికి ఇంకొక ఐటమ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మన సపోర్ట్ వాల్యూ, అలాగే కాన్ఫిడెన్స్ వాల్యూ, తర్వాత లిఫ్ట్ వాల్యూ, ఈ 3 మెజర్స్ చేసి దాని మీద బేస్ చేసుకొని ఈ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫార్ములాస్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేస్తున్నాం కదా. సో సపోర్ట్ వాల్యూ కౌంట్ చేసుకోవాలంటే, క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే సో 2 ఐటమ్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది అని చెప్పడానికి సో ఐటమ్ ఏ ప్లస్ ఐటమ్ బి డివైడెడ్ బై ఎంటైర్ డేటా సెట్. టోటల్ డేటా సెట్ లో ఐటమ్ ఏ, ఐటమ్ బి ఎన్నిసార్లు పర్చేస్ చేశారు, సో అది సపోర్ట్ వాల్యూ. కాన్ఫిడెన్స్ వాల్యూ అంటే ఏంటి? సో ఈ 2 ఐటమ్ ఏ ప్లస్ ఐటమ్ బి పర్చేస్ చేసిన ట్రాన్సాక్షన్స్ డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఐటమ్ ఏ. సో ఐటమ్ ఏ కొన్న కేసెస్ లోనే ఇది ఎంత వాల్యూ ఉంది అంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడం కాన్ఫిడెన్స్ వాల్యూ. నెక్స్ట్ లిఫ్ట్ వాల్యూ అంటే ఏంటి? సో ఈ కాన్ఫిడెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో ఐటమ్ బి డివైడెడ్ బై ఎంటైర్ డేటా సెట్. సో ఓవరాల్ గా ఎంటైర్ డేటా సెట్ ఇంటూ తర్వాత ఇక్కడ ఐటమ్ బి పర్చేస్ చేస్తుంది దాని వాల్యూ. సో ఇలా లిఫ్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కాన్ఫిడెన్స్ వాల్యూ అంటే ఇక్కడ వచ్చిన కాన్ఫిడెన్స్ వాల్యూ అంటే ఐటమ్ ఏ ప్లస్ ఐటమ్ బి డివైడెడ్ బై ఐటమ్ ఏ, తర్వాత ఇక్కడ ఇది మొత్తం వచ్చిన వాల్యూలోంచి మళ్ళీ దీని పార్ట్ ని డివైడ్ చేసుకుంటాం. సో ఐటమ్ బి డివైడెడ్ బై ఎంటైర్ డేటా సెట్.
సో ఇక్కడ మనం మోస్ట్లీ ఏంటంటే ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత యాక్యురేట్ గా మనం ఈ కాన్ఫిడెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఈ ఐటమ్ బిని పర్చేస్ చేయడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడం లిఫ్ట్ వాల్యూ. సో ఇలా ఈ 3 మెజర్మెంట్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అది అసోసియేషన్ రూల్స్ అంటే. నెక్స్ట్ అవుటర్ డిటెక్షన్ ఆర్ అవుట్లియర్ డిటెక్షన్ అంటే ఏంటంటే, సో వీటితో పాటు ఇప్పుడు మనం ఇట్లా ఈ ప్రాసెస్ లో మనం మోస్ట్లీ ఫ్రీక్వెంట్ గా వచ్చే ప్యాటర్న్స్ నే కాకుండా సో మిస్ అయిన డేటా ఉంటుంది కదా, సో మిస్ అయిన డేటాలోంచి కూడా ఏదన్నా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా అనేది అవుట్లియర్ డిటెక్షన్ లో. సో ఇది మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫ్రాడ్ డిటెక్షన్ లో, తర్వాత క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్ ఇలాంటి కేసెస్ లో, అంటే మోస్ట్లీ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లో ఎక్కువగా అంటే డిటెక్షన్ ఈ ప్రాసెస్ లో ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ లో ఎక్కువగా ఈ అవుట్లియర్ డిటెక్షన్ టెక్నిక్ ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో దీంట్లో కూడా మనం ఏం చేస్తాం, దీనికి మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటంటే మోస్ట్లీ జనరల్ గా మనకు వచ్చే మెయిన్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ కాకుండా సో ఏదైనా రిలవెంట్ డేటా, దీనికి రిలవెంట్ డేటా ఏదన్నా మిస్సింగ్ డేటాలోంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే దాంట్లోంచి ఏదన్నా ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా. మనం చూసాం గుర్తుందా, ట్రాన్సాక్షనల్ డేటాబేస్ లో కొన్ని మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ లేనివి మనం ఏం చేస్తున్నాం, ఎలిమినేట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, పార్ట్ ఆఫ్ ద డేటా అనేది మిస్ అవుతుంది. సో అలా మిస్ అయిన పార్ట్ ఆఫ్ డేటాలోంచి మనం ఏదన్నా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా. సో అలాంటి పాసిబిలిటీ ఉన్న కేసెస్ లోంచి డేటాని తీసుకొని ఇక్కడ ఈ అవుట్లియర్ డిటెక్షన్ ప్రాసెస్ అనేది ఈ టెక్నిక్ అనేది అప్లై చేసి దాని మీద సో ప్యాటర్న్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో అది అవుట్లియర్ డిటెక్షన్. ఇది మోస్ట్లీ మనం నెట్వర్క్ ఇంటరప్షన్ ఐడెంటిఫికేషన్, తర్వాత క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్, తర్వాత వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ డేటా, సో ఇలాంటివి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఈ అవుట్లియర్ డిటెక్షన్ అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే సీక్వెన్షియల్ ప్యాటర్న్స్. సో సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. సో మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ లోంచి ఏదైతే డేటా తీసుకుంటున్నామో దాంట్లోంచి మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ మనకి వచ్చిన ప్యాటర్న్స్ లోంచి ఇంకా ఇంకా ఫైనల్ గా ఇంకా అనాలిసిస్ అనేది అప్లై చేసుకొని దాంట్లోంచి ఇంకా సీక్వెన్సెస్ ఏమైనా తీసుకోవచ్చా. సో ఇలాంటివంతా కూడా మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అంటే సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ లో అప్లై చేసుకుంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అని అంటే ఏంటంటే సపోజ్ సేల్స్ డేటా తీసుకున్నట్టయితే, ట్రాన్సాక్షనల్ డేటాబేస్ తీసుకున్నట్టయితే, సో అక్కడ మనం సో ఒక ప్రోడక్ట్ సేల్ అనేది సడన్ గా ఇంక్రీజ్ అయింది. సో సర్టెన్ డేట్ తర్వాత సడన్ గా ఇంక్రీజ్ అయింది, అప్పుడు దాకా సేల్ అనేది లేదు, సర్టెన్ డేట్ తర్వాత ఇంక్రీజ్ అయింది. సో అలా ఇంక్రీజ్ అవ్వడానికి మోస్ట్లీ ఎందుకు అలా జరిగింది, సో ఏం ఫ్యాక్టర్స్ దాన్ని ఎఫెక్ట్ చేసినాయి, ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఇది జరిగింది అనేది అనాలిసిస్ అంతా కూడా ఇక్కడ సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో దానికి కేసెస్ అనేవి చాలా కేసెస్ రావచ్చు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సపోజ్ మనం కాలేజ్ స్టార్టింగ్ డేస్ లో అంటే జూన్ మంత్ లో ఏముంటుంది, మోస్ట్లీ బ్యాగ్ సేల్ అనేది ఎక్కువ ఉంటుంది, బుక్స్ సేల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, అక్కడి నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అప్పటి నుంచి ఆటోమేటిక్ గా సేల్ అనేది ఎక్కువ ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ తక్కువగా ఉన్నా సో జూన్ మంత్ లో ఎక్కువగా ఉంటుంది సేల్. ఎందుకనంటే అకాడమిక్ ఇయర్ అక్కడి నుంచి స్టార్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా స్టూడెంట్స్ పర్చేస్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా సేల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ లో. సో ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఇది మెయిన్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు అంటే ఈ జూన్ మంత్ లో ఎక్కువగా సేల్ జరుగుతుంది. సో జూన్ మంత్ లో ఎక్కువ సేల్ జరుగుతున్నప్పుడు సో ఇంకా ఏం ప్రోడక్ట్స్ అనేవి ఇంకా ఎక్కువగా ప్లేస్ చేసుకుంటే వాళ్ళు సేల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ వాళ్ళు బిజినెస్ ఓరియంటెడ్ వాళ్ళ టాక్టిక్స్ అనేవి వాళ్ళు ప్రెజెంట్ చేసుకోవడానికి ఈ సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతాయి వాళ్ళకి. సో అది సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ అంటే. నెక్స్ట్ ప్రిడిక్షన్. సో ఇక్కడ ప్రిడిక్షన్ మిగతా టెక్నిక్స్ తో పోలిస్తే డిఫరెంట్. ఎందుకు అని అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రిడిక్ట్ చేస్తాం.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూ అనేది లేదంటే ఈ ప్రోడక్ట్ యొక్క సేల్ అనేది పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది. సో ఇలాంటి అనాలిసిస్ అంతా కూడా మనం ప్రెడిక్షన్ లో చేస్తాం. సో డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి అంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన డిఫరెంట్ టెక్నిక్స్ యొక్క కాంబినేషన్స్ ని యూజ్ చేసి ఫైనల్ గా దాని మీద అనాలిసిస్ అప్లై చేసి సో దాని ఫ్యూచర్ వాల్యూ ఎలా ఉంటుంది, సో ఫ్యూచర్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయడానికి ప్రిడిక్షన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ప్రిడిక్షన్ టెక్నిక్ లో మనం సపోజ్ పాస్ట్ హిస్టరీ చూసుకొని కస్టమర్ యొక్క పాస్ట్ హిస్టరీ చూసుకొని సో ఏ ప్రోడక్ట్ ని వీళ్ళు ఎక్కువ కొంటున్నారు, ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్ ని ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు, సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఎక్కువ పర్చేస్ చేస్తున్నారంటే సో దానికి రిలేటెడ్ గా వాళ్ళు ఇంకా అట్రాక్ట్ చేయడానికి ఇంకొక ప్రోడక్ట్ ఏది వాళ్ళకి చూపించవచ్చు, వాళ్ళకి ఏది చెప్పచ్చు. సపోజ్ మనం ఎలక్ట్రానిక్ స్టోర్ తీసుకుంటే సపోజ్ వాళ్ళు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినప్పుడు సపోజ్ వాళ్ళు ఫస్ట్ ల్యాప్టాప్ పర్చేస్ చేశారు, తర్వాత గేమింగ్ సాఫ్ట్వేర్స్ అవి పర్చేస్ చేశారు, తర్వాత యాంటీవైరస్ సాఫ్ట్వేర్ పర్చేస్ చేశారు, ఇలాంటి పాస్ట్ హిస్టరీని చూసుకొని సో వీళ్ళకి తర్వాత నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ ని ఇన్వెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఏ ప్రోడక్ట్ సప్లై చేస్తే అది సేల్ పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా ప్రెడిక్షన్ అనాలిసిస్ లో వాళ్ళు చేస్తారు అనమాట. సో నెక్స్ట్ టైం కస్టమర్ వచ్చేటప్పటికల్లా సో వాళ్ళకి కొత్తగా ఉండే ప్రోడక్ట్ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ హార్డ్వేర్ రిలేటెడ్ కానీ ఏ ప్రోడక్ట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి దాన్ని పర్చేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేదంతా కూడా ప్రిడిక్షన్ టెక్నిక్ లో తెలుసుకోవచ్చు. సో ఇవి డేటా మైనింగ్ టెక్నిక్స్. సో వీటి గురించే మనం నెక్స్ట్ ఫర్దర్ చాప్టర్స్ లో ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క దాని గురించి తర్వాత దాంట్లో మనం తెలుసుకుంటాం. అల్గోరిథమ్స్ ఏం అప్లై చేస్తారు, సో అల్గోరిథమ్స్ మెయిన్ యూజ్ ఏంటి, అక్కడక్కడ అల్గోరిథమ్స్ అప్లై చేస్తాము, ఇదంతా కూడా ఇన్ డీటెయిల్ గా చూస్తాం అన్నమాట. అర్థమైందమ్మా డేటా మైనింగ్ టెక్నిక్స్? సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ అంటే యాక్చువల్లీ మనం ఇప్పుడు ఆల్రెడీ అసలు మెయిన్ గా మనం డేటా మైనింగ్ ప్రాసెస్ లో అప్లై చేసేది ఫైనల్ రిజల్ట్ కింద చెప్పేదే సీక్వెన్షియల్ ప్యాటర్న్స్. కాకపోతే ఏంటంటే సో ఇప్పుడు ఒకవేళ ఇట్లా అబ్జర్వ్ చేసిన సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ లోంచి మనం ఇంకా ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఏం ప్రిడిక్ట్ చేస్తున్నాం? సపోజ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో లాగా ఒక ప్రోడక్ట్ యొక్క సేల్ అనేది పలానా డేట్ తర్వాత పెరిగింది, లేదంటే ఈ మంత్ లో ఎక్కువ జరుగుతుంది. సో ఇలాంటిదంతా సో ఈ అనాలిసిస్ వల్ల వాళ్ళు ఆ మంత్ లో సో ఆ ప్రోడక్ట్ యొక్క అవైలబిలిటీ పెంచుకోవడము, తర్వాత కాస్ట్ అనేది కొంచెం రెడ్యూస్ చేయడము, సో ఇలాంటివన్నీ కూడా ఆ టాక్టిక్స్ అన్ని కూడా ప్రెజెంట్ చేసుకోవడానికి ఈ సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ అనేవి యూస్ఫుల్ గా ఉంటాయి. అర్థమైందా భవ్య? లక్ష్మీ దుర్గా సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ గురించి అడిగారు కదా, అర్థమైందా? అంటే ఒక ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గా అర్థం చేసుకోండి. సో సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ లో మనం ఇప్పుడు ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం, కొన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత సో ఈ ప్యాటర్న్స్ అనేవి పర్టికులర్ డేట్ తర్వాత ఎక్కువగా జరుగుతున్నాయి, లేదంటే ఒక ప్రోడక్ట్ యొక్క సేల్ ఈ పర్టికులర్ డేట్ తర్వాత ఎక్కువ జరుగుతుంది అనేది మనం చెప్తున్నప్పుడు సో దాన్ని బేస్ చేసుకొని సో ప్రోడక్ట్ సేల్ ఇంకా పెంచుకోవాలంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో పెంచుకోవాలంటే ఏమేమి చేయొచ్చు, ఎలాంటి టాక్టిక్స్ ప్రెజెంట్ చేయొచ్చు, ఇలాంటిదంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి మార్కెటింగ్ సెక్టార్ వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత క్లస్టరింగ్ అంటే రాజలక్ష్మి చెప్తున్నా, ఒక్క నిమిషం. క్లస్టరింగ్ అంటే మనం ఉన్న డేటాలోంచి గ్రూపింగ్ చేసుకొని తర్వాత దాన్ని మనం డివైడ్ చేసుకొని తర్వాత గ్రూపింగ్ చేసుకుంటాం, దాన్ని మనం క్లస్టరింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుక్ స్టోర్ ఉందనుకోండి, లేదంటే ఒక లైబ్రరీ ఉందనుకోండి. సో లైబ్రరీలో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇలాగ కేటగిరీ వైజ్ గా సపరేట్ చేసిన తర్వాత సెపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, త్రీ కేటగిరీస్ కింద సెపరేట్ చేసుకున్నాం.
సపరేట్ చేసిన తర్వాత సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మనం ఇంకా సపరేషన్స్ అనేవి అప్లై చేయొచ్చు. అంటే మనం ఇంకా క్లాసిఫికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ క్లాసిఫికేషన్ అనేది అప్లై చేసేటప్పుడు సో మనం ఇప్పుడు గ్రూపింగ్ చేశారు చూసారా, ఇంగ్లీష్ అంతా ఒక గ్రూప్ కింద, తర్వాత హిందీ అంతా ఒక గ్రూప్ కింద, ఇంగ్లీష్ అంతా ఒక గ్రూప్ కింద. సో అది క్లస్టరింగ్ అంటే. క్లాసిఫికేషన్ అంటే ఏం చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా డివైడ్ చేయట్లా, లాంగ్వేజ్ ఓరియంటెడ్ గా డివిజన్ అప్లై చేస్తాం. సో లాంగ్వేజ్ ఓరియంటెడ్ గా డివిజన్ అప్లై చేసినప్పుడు 3 కింద క్లాసిఫై చేసుకున్నాం అన్నమాట. ఒకవేళ తర్వాత సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా క్లాసిఫై అప్లై చేసాం అనుకోండి, సో సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ పార్ట్స్ కింద అంటే డిఫరెంట్ గ్రూప్స్ కింద మళ్ళీ మనం డివైడ్ చేసుకోవచ్చు. సో అది క్లస్టరింగ్ అంటే. సో క్లాసిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని గ్రూపింగ్ చేస్తాం. సో ఇంగ్లీష్ అని చెప్పిన తర్వాత ఇంగ్లీష్ అన్ని కూడా ఒక కింద చెప్తున్నాం, దాన్ని మనం గ్రూపింగ్ అంటున్నాం. ఒకవేళ మళ్ళీ సబ్జెక్ట్ బేస్ చేసుకొని మళ్ళీ చేసాం అనుకోండి, సబ్జెక్ట్ బేస్ చేసుకొని డివిజన్ అప్లై చేసాం అనుకోండి, దాన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. అర్థమైందా హారిక? నెక్స్ట్ లిఫ్ట్ కదా అడిగింది రాజ్యలక్ష్మి. సో సపోర్ట్ వాల్యూ, కాన్ఫిడెన్స్ వాల్యూ అర్థమైనాయి కదా. సో ఇక్కడ సపోర్ట్ వాల్యూ, కాన్ఫిడెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం ఇక్కడ లిఫ్ట్ కింద ప్లేస్ చేస్తున్నాం. సో ఒకసారి ఫార్ములా చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ యొక్క యాక్యురసీని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఐటమ్ బి యొక్క కాన్ఫిడెన్స్ యాక్యురసీని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని లిఫ్ట్ అంటాం. సో ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఈ ఫార్ములా అనేది మీరు ఇంతకు ముందు చూసిన ఫార్ములాస్ తో అంటే అసోసియేషన్ రూల్స్ లో నేను చెప్పిన ఫార్ములాతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే, సో అక్కడ అది మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి అదే ఫాలో అవ్వండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వచ్చిన కాన్ఫిడెన్స్ వాల్యూ అంటే ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఐటమ్ ఏ ప్లస్ ఐటమ్ బి డివైడెడ్ బై ఐటమ్ ఏ ఉంది కదా. సో ఈ కాన్ఫిడెన్స్ వాల్యూని ఓవరాల్ త్రూ అవుట్ ఎంటైర్ డేటా సెట్ తో మనం డివిజన్ అనేది అప్లై చేసి తర్వాత ఐటమ్ బి తో కనుక డివైడ్ చేస్తే దాన్ని మనం లిఫ్ట్ వాల్యూ అంటాం. అర్థమైందా రాజలక్ష్మి? ఒక పర్టికులర్ ఐటమ్ అనేది కొనడానికి దాని కాన్ఫిడెన్స్ వాల్యూ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసి తర్వాత దాన్ని ఆ ఐటమ్ తోటి తర్వాత త్రూ అవుట్ ద ఎంటైర్ డేటా సెట్ తోటి డివైడ్ చేసే వచ్చిన వాల్యూని మనం లిఫ్ట్ వాల్యూ అంటాం. ఓకేనా రాజలక్ష్మి, అర్థమైందా? ఓకే అమ్మా, టెక్నిక్స్ అర్థమైనాయా? క్లాస్ అర్థమైందా? మేడం